హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ హ్యాపీ వ్యూస్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 19. ఏం లేదు మేడం, నా పేరు ఈశ్వర్, మీరు అలానే పిలవచ్చు. విరాట్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని భూమి గుండెల్లో బాంబు పేల్చి ప్యూన్ చల్లగా తన లంచ్ తినడానికి వెళ్ళిపోతాడు. ఏంటి ఇతగాడికి ఏం గుర్తొచ్చిందని మళ్ళీ నన్ను క్యాబిన్కి పిలిపించుకుంటున్నాడు? ఇప్పటి వరకు చేసిన టార్చర్ చాలేదా అని అనుకుంటూ, నేను వెళ్ళను, ఏం చేసుకుంటాడో చేసుకొని అని పంతంగా అనుకుంటూ క్యాబిన్లోకి వెళ్ళి సీరియస్గా వర్క్లో లీనమైపోతుంది భూమి. మరొక పక్క చేస్తున్న వర్క్ డిస్టర్బ్ అయిపోవడంతో పీసీ క్లోజ్ చేసేసి, అసలు భూమి లంచ్ బ్రేక్ అయిన తర్వాత ఎంతసేపు అయినా కూడా తన క్యాబిన్కి ఎందుకు రాలేదు, ఒకవేళ ప్యూన్ ఇన్ఫామ్ చేయలేదా అని నొసలు రుద్దుకుంటూ అనుమానంగా సీసీ చూడగానే తన పిడికిలి ఆటోమేటిక్గా బిగుసుకుపోయి కళ్ళు ఎర్రగా మారి మెడ మీద నరాలు తేలుతాయి. ఫలితంగా పీసీ 2 ముక్కలు, విరాట్ చేతికి పెద్ద దెబ్బ. ఎలుక కాళ్ల మీద పాకగానే కెవ్వున అరుస్తూ మరొక పక్క మామని అమ్మని కూడా భయపెట్టేసి ఇల్లు మొత్తం ఇప్పటికే చెత్తలా ఉంటే ఇంకొంచెం చెత్తగా మార్చేస్తుంది ప్రియ. మావయ్య, అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మనం ఇచ్చిన డబ్బులకు 5 స్టార్ రేంజ్లో రాకపోయినా బిలో యావరేజ్ రూమ్ అయినా వస్తుంది. కాకపోతే ఈ రూమ్ చూడు ఎలా ఉందో, డంపింగ్ యార్డ్లా ఉంది. ప్రతిదానికి తోడు ఈ పిల్లులు ఎలకలు. బాబోయ్, నా కాళ్ళ మీద పాకేసింది. ఇప్పుడు ఏ ర్యాషెస్ అయినా వచ్చి నా స్కిన్ అలర్జీ అయిపోయి నా అందం పాడైపోదు కదా అని గగ్గోలు పెడుతూ ఇల్లు టాప్ కూలేలా అరుస్తుంది ప్రియ. ఏంటేంటి, మీరిచ్చిన డబ్బులకు 5 స్టార్ రేంజా అంటూ అక్కని మేనకోడల్ని కింద నుండి పై వరకు చూసి, ఊరుకో ప్రియా, మరీ మాట్లాడతావు. మీ అమ్మ ముష్టి 5,000 ఇచ్చింది నాకు. పోనీలే కదా, నేను కూడా మీకులానే తిప్పలు పడుతున్నాను అని దానికి ఇంకొక 5,000 తోడు చేసి ఈ ఇల్లుని నా కష్టం కాళ్ళు అరిగేలా తిరిగి అద్దెకి సంపాదిస్తే ఇలా మాట్లాడతారా అని ఉక్రోషంతో ఉడికిపోతాడు. అయినా ఎలుక పాకినంత మాత్రాన ఇన్ఫెక్షన్ అయిపోయి నీ అందమైన చెడిపోదు కానీ, సాయం చెయ్యి. ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసి ఆ తర్వాత ఏదో కొంత వండుకుని తినేసి కాసేపు పడుకున్నామనుకో, రేపు ఉదయం ఆ దొంగ మొహం దాన్ని వెతకడానికి ఓపికైనా వస్తుంది అని అమ్మ కూతుర్ని కోపంగా చూస్తూ అంటాడు. రేయ్ దొంగ వెధవా అని లింగాన్ని 4 పీకి, ఏంటి ఈ కొంపకి 10,000? ఎందుకురా, మన ఊర్లో అయితే ఇలాంటి కొంపలు 4 వస్తాయి. అయినా చూడు, ఇలాంటి ఇంట్లోకి తీసుకొచ్చి పడేశావు, అది చూడు ఎలా అరుస్తుందో అని కాంతం ఒక పక్కన లింగాన్ని తిడుతూ కొడుతూనే మరొక పక్కన కింద మీద పడిపోయి కూతుర్ని అప్పటికప్పుడు స్నానం చేయమని, తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటే మనకి ఇన్ఫెక్షన్ రాదు అని నచ్చజెప్పి ఊరుకోబెడుతుంది. ఓయబ్బో, వీళ్ళ వేషాలు అని ఏకలింగం తన అక్క కొట్టిందని ఉడికిపోయి చచ్చినట్టు వాళ్లే హౌస్ క్లీన్ చేసుకుని వండుకుంటారో లేకపోతే కడుపు మార్చుకుంటారో అని కోపంగా అనుకుంటూ తన దగ్గర ఉన్న 200 తోటి హ్యాపీగా బిర్యానీ లాగించొచ్చు అని చెప్పా చేయకుండా వాళ్ళిద్దరినీ వదిలేసిపోతాడు. మేనకోడలు నోటి నుండి వినకూడని మాటలు వింటాను అని ఎక్స్పెక్ట్ చేయని సునీత గారు చాలాసేపటి వరకు మేనకోడలు ఇచ్చిన షాక్ నుండి తేరుకోలేరు. తేరుకున్న వెంటనే అసలు వీళ్ల మధ్య ఏం జరిగిందో తెలియకపోయినా మేనకోడలు విషయం ఏంటో తేల్చాలి అని గట్టిగా అనుకుంటారు. కానీ మళ్ళీ ఒకసారి రేఖ నీడ తన కొడుకు మీద పడకూడదని గట్టి నిర్ణయం కూడా తీసుకుంటారు. తన ఫ్రెండ్స్ మాటలు ఆవిడ మీద ఎంత ప్రభావం చూపాయో, లేక రేఖ మాట తన గుండెల మీద కొట్టిన దెబ్బ కూడా చాలా గట్టిగా తగులుతుంది ఆవిడికి. అందుకనే తను అనుకున్నట్టుగా తన కొడుకు పెళ్లి చేసి ఫ్రెండ్స్ అందరూ మొహం మీద కొట్టినట్టుగా సమాధానం చెప్పాలని, అప్పటికప్పుడే దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయాలని, టైం ఎంత అయిందో కూడా చూడకుండా, కడుపులో ఆకలికి అన్నం పెట్టాలి అని కూడా అనుకోకుండా వెంటనే హుటాహుటిన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరిపోతారు. గంటకు డ్రైవర్, మేడం మీరు చెప్పిన అడ్రస్ వచ్చేసాం అని వినయంగా చెప్పగానే కార్ అద్దం దించి ఎదురుగా పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తున్న మ్యాట్రిమోనీ ఆఫీస్ని చూసి కారు దిగి ఆఫీస్లోకి వెళ్తారు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కూడా బిజినెస్గా మార్చేసి ప్రతిదీ కూడా కమర్షియల్గా ఆలోచించే జనం పెరిగిపోవడం వల్ల దానికి కూడా అపాయింట్మెంట్ కావాలని రిసెప్షనిస్ట్ ఆపేయడంతో అసహనంగా తనకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చి తన పక్కన ఒక 20 మంది ఎదురు చూస్తూ కూర్చోవడంతో వాళ్ల పక్కనే వెళ్ళి విసుగ్గా కూర్చుంటారు. కూర్చున్నారన్న మాటే గానీ తన మనసులో వేల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అసలు విరాట్ ప్రవర్తన ఎందుకు ఇలా మారిపోయింది? 3 ఏళ్ల క్రితం వరకు కూడా ఏం చేసినా ఫస్ట్ తనకే వచ్చి చెప్పేవాడు. ఇంకా ప్రతిదీ కూడా తను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తన ఒపీనియన్ అడిగేవాడు. ఇందులో తప్పులను ఎత్తి వాటిని కరెక్ట్ చేయమని కూడా అడిగేవాడు. ఇంకా
ఎంత లేట్ అయినా సరే నైట్ తను అన్నం తిన్నారా లేదా కనుక్కొని ఆవిడ చేత గోరుముద్దలు తినిపించుకొని కానీ నిద్రపోయేవాడు కాదు. ఒక్కొక్కసారి బాగా అలసిపోయి వస్తే తన ఒడిలో పడుకుని తలనొక్కమని పడుకునే కొడుకు ఇప్పుడు తల్లికి మొహం చూపించాలన్నా కూడా ఆ తల్లిని రోజుల తరబడి ఎదురు చూసేలా చేస్తున్నాడు. ఇంకా ముందు అమ్మాయిలు అసలు తన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి, ఏం అడగాలి అని ఆలోచిస్తూ బుర్ర హీటెక్కించుకోవడంతో పాటు 2 గంటల కాలాన్ని ఈజీగా కరిగించేసి మ్యాట్రిమోనీ వాళ్ళ దగ్గర నుండి తమకు పిలుపు రావడంతో నెమ్మదిగా ఆలోచనల సుడిగుండం నుండి కొంచెం పక్కకు తప్పుకుని కంపెనీ మేనేజర్ ఎదురుగా కూర్చుంటారు. గుడ్ ఈవినింగ్ మేడం, మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని మేనేజర్ వినయంగా అడగడంతో తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఓ, మీరు ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చైర్మన్ అయినటువంటి ఆదిత్య గారి వైఫ్నా మేడం? నైస్ టు మీట్ యూ మేడం అని చిన్న ఫార్మల్ స్మైల్ ఇస్తుంది ఆమె. దానికి సునీత గారు కూడా చిన్న స్మైల్ రిటర్న్గా ఇచ్చి ఎప్పుడూ తన మొబైల్లో ఉండే ఫోటోని చూపించి, నా కొడుకు విరాట్ ఒక గేమింగ్ డిజైన్ కంపెనీని రన్ చేస్తున్నాడు అండ్ తనకి 28 సంవత్సరాలు, తనకి ఒక మంచి సంబంధం చూడాలి అని తనకు ఏ విధంగా కావాలో అలానే అమ్మాయి గుణగణాలన్నీ కూడా ఒక లిస్ట్ చెప్పి అచ్చు ఇలాంటి అమ్మాయినే కావాలి, మీరు ఎంత టైం తీసుకుంటారు అని ఆర్డర్ వేసినట్టే అడుగుతారు. ఆవిడ ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి బయటకు వచ్చిన తర్వాత తన భర్త కొడుకు పరువు సంబంధించిన విషయంగా భావిస్తూ ప్రతి దానిలో కూడా హుందాగా నడుచుకుంటూ తన మంచితనాన్ని చాటుకునే వ్యక్తి కాబట్టి ఆవిడ గంభీరంగానే చెబుతారు, కానీ ఎదుటి వాళ్లకు ఆర్డర్ వేసినట్టుగా అనిపిస్తుంది. ఓకే మేడం, కాకపోతే మీకు పర్టికులర్గా ఇలాంటి అమ్మాయి కావాలని ఏమైనా ఉందా, లేకపోతే మన ఇక్కడ లోకల్లో అమ్మాయిలైనా సరిపోతారా అని విరాట్ డీటెయిల్స్ అన్నీ కూడా తన పీసీలో సేవ్ చేసుకుని డౌట్గా అడుగుతుంది ఆమె. నో మిస్ నిరంజన, నాకు నేను చెప్పిన క్వాలిటీస్తో ఉన్న అమ్మాయి కావాలి. నాకు క్యాస్ట్ ప్రాబ్లం అలానే రిలీజియన్ ప్రాబ్లం లేదు. ఎక్కడ లోకల్ అమ్మాయినా నాకు తగ్గట్టే ఉండాలి. బట్ ఓన్ కండిషన్. ఏంటి మ్యామ్, ఆ అమ్మాయి సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని ముందే చెప్పారు కాబట్టి అసలు ఆ అమ్మాయికి లవ్ మ్యాటర్స్ ఉండకూడదా ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది. కానీ ఆ నవ్వు ప్యూర్ నవ్వు కాదు, వెటకారం, పూర్తిగా వ్యంగ్యంతో ఉన్న ఆ నవ్వులో నీ కొడుకు ఏమో శ్రీరామచంద్రుడు కాకున్నా మీకు సీతలాంటి కోడలు కావాలా? అతడేమో వీధికి ఒక అమ్మాయిని మెయింటైన్ చేస్తే మీకు వచ్చే కోడలు మాత్రం ఇంటి గుమ్మం కూడా దాటకూడదా ఏంటి అని వెటకారంగా ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటుంది. నో అని సీరియస్గా అని, నేను సాంప్రదాయబద్ధమైన అమ్మాయి కావాలన్నాను కానీ మరీ పూర్తిగా పాతకాలం పద్ధతులను రుద్దేసి ఇంట్లోనే బంధించేసే అమ్మాయి కావాలని చెప్పలేదు కదా. నిజమే, నా కొడుకు గురించి మీకు ఒక ఐడియా ఉంది అని నాకు తెలుసు. అలా అని నేను మరీ సిల్లీగా ఆలోచించడం లేదు. నేను పద్ధతులన్నీ పాటించే, పెద్దలకు గౌరవం ఇచ్చే అమ్మాయి కావాలని ఎలా కోరుకుంటున్నాను అలానే ఆ అమ్మాయి ఖచ్చితంగా లవ్లో ఫెయిల్ అయ్యి అన్నా ఉండాలి, లేకపోతే తన లైఫ్లో ఫెయిల్ అయ్యి అన్నా ఉండాలి. ఈ ప్రాసెస్లో ఆ అమ్మాయి తనను తాను కోల్పోయినా కూడా పర్వాలేదు అని గంభీరంగా అనగానే నిరంజన షాక్ అయ్యి షేక్ అయిపోతుంది. వాట్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో మీకు తెలుసు. అలా అయినా సరే మీకు తగ్గ అమ్మాయి కావాలన్నారు, బాగుంది. కాకపోతే ఆ అమ్మాయి ఖచ్చితంగా లవ్లో ఎందుకు ఫెయిల్ అయి ఉండాలి? చూడండి నిరంజన, మీరు మేము అడిగిన క్వాలిటీస్కి ఇంకా మేము కోరుకున్న అభిప్రాయాలు ఉన్న అమ్మాయిలను వెతికి తెచ్చి మాకు చూపించి పెళ్ళిళ్ళు జరిపించే ఆఫీస్ నడుపుతున్నారు కాబట్టి అంతవరకే. మీరు దానికోసం మీకు మేము అడిగిన వాటి రిక్వైర్మెంట్స్ అన్నిటికీ కూడా రీజన్స్ చెప్పాల్సిన పని లేదేమో కదా అని కొంచెం కోపంగా అంటారు. ఆ మాటలకు నిరంజన లోపలే పళ్ళు నూరుతూ, ఏంటి మేడం, మీకు జోక్ చేయడానికి నేనే దొరికానా ఏంటి? అయినా ఇదెక్కడ వింత మేడం, లవ్ ఫెయిల్ అయిన అమ్మాయి కావాలని అంటున్నారు. మీరన్నట్టు ఈ రోజుల్లో లవ్ ఫెయిల్ అయినా సరే వెంటనే వేరొక లవర్ని వెతుక్కోవడానికి సిద్ధమైపోతున్నారు తప్పించి లవ్లో ఫెయిల్ అయ్యావ్ అని మొహం మీద బోర్డు పెట్టుకుని తిరిగే వాళ్ళు ఎవరూ లేరు. అయినా పెళ్ళైన వెంటనే విడాకులు తీసుకున్న వాళ్ళే వెంటనే ఇంకొక పెళ్లి చేసేసుకుంటున్నారు. అలాంటిది ప్రేమలో ఫెయిల్ అయినంత మాత్రాన ఇంకొకరిని ప్రేమని వెతుకుని కూడా గ్యారంటీ ఏంటి మేడం అని పైకి అంటుంది. కానీ లోపల మాత్రం కొడుకుకి అలాంటి పిల్లని చేస్తేనే వీళ్ళు తగ్గట్టుగా ఉంటుంది. అందుకే కాబోలు పట్టుబట్టి ప్రేమలో ఫెయిల్ అయిపోయిన అమ్మాయి కావాలని అడుగుతున్నారు అని వెటకారంగా అనుకుంటుంది. సరే నిరంజన, అయితే నేను చెప్పిన క్వాలిటీస్ తగ్గట్టుగా అమ్మాయిలను చూడు. వాళ్ళు నా కొడుక్కి సరిపోతారో లేదో నేను చూసుకుంటాను అంటూ అడ్వాన్స్గా కొంత డబ్బు నిరంజనకి ఇచ్చి ఆఫీస్ నుంచి బయటకు వచ్చేస్తారు.
నిరంజనకి అయితే సమాధానం చెప్పింది కానీ తన కొడుకుకి అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు కోరుగొట్టుందో తన మనసు మాత్రమే తెలుసు. కాబట్టి తన అడుగు ఈసారి ఇంటికి కూడా వెళ్ళబుద్ధి కాక నేరుగా తను ఎప్పుడు వెళ్ళే శివయ్య గుడికి వెళ్ళి ఆ శివయ్య మండపంలో కూర్చుని ఎదురుగా కనిపిస్తున్న శివలింగాన్ని తీక్షణంగా చూస్తుంటారు. జేబులో 200ని 2000లా ఫీలవుతూ అక్క మేనకోడలను వదిలేసి వచ్చేసిన లింగానికి ఆ 200తో బిర్యానీ కన్నా తన ఒంటికి సుఖం ఇచ్చి దగ్గరగా నెల రోజులు దాటిపోతుంది అని ఆ 200 కోసం ఎవరైనా దొరుకుతారేమో అనుకుంటూ రోడ్ల మీద పడతాడు. ఛ! ఎలా ఉండేవాణ్ణి ఎలా అయిపోయాను. అదే హైదరాబాదులో ఉంటే ఈ పాటికి నాకు తగ్గట్టుగా ఫిగర్ని ఎతుక్కుని నా సుఖాన్ని వెతుక్కునేవాడిని. అంతా ఆ దొంగ మొహందే నాకు చిక్కకపోని నా ఒంటి కింద వేసి నలపకపోనా అని కసిగా అనుకుంటూ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు తెచ్చుకుంటాడు తప్పించి తనకు తగ్గట్టుగా ఎవరూ దొరకకపోవడంతో ఆ 200కి బిర్యానీ కన్నా బ్రాండ్ షాపు వాడికి ఇస్తే బాగుంటుంది అని వాడికి ఇచ్చి వాడి దగ్గర నుండి ఒక సీసా తీసుకుని కడుపులో వేసి ఎప్పుడో తీరికగా చీకటి పడ్డాక ఇంటి దారి పడతాడు. ఇంటికి వెళ్ళాక అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఏకలింగం రియాక్షన్. వర్క్ చేయబుద్ధి కాక భూమి ఎందుకు రావడం లేదు, అసలు ప్యూన్ చెప్పాడా లేదా అని ఆలోచిస్తున్న విరాట్కి భూమి ఏం చేస్తుందో అని చెక్ చేయడానికి అన్నట్టుగా సీసీటీవీ వైపుకు చూసేటప్పటికి అక్కడ జరుగుతున్న సీన్ చూసి అనుకోకుండానే తనలో శాడిస్ట్ బయటకు వచ్చేస్తాడు. వెంటనే తన ఇంటర్కమ్ ద్వారా భూమి క్యాబిన్లో ఫోన్ మోగేలా చేసి లిఫ్ట్ చేసిన వెంటనే కమ్ టు మై క్యాబిన్ ఇమీడియట్లీ అని ఫోన్లో నుండి గంభీరంగా చెబుతాడు. విరాట్ బుసలు కొడుతూ వదులుతున్న ఊపిరి ఫోన్లో నుండే తనని తాకినట్టుగా ఫీల్ అయ్యి వెంటనే చేతిలో ఫోన్ పడేసినట్టే టేబుల్ మీద పడేసి గబగబా క్యాబిన్ దగ్గరికి వచ్చేటప్పటికి విరాట్నా లేకపోతే తనలో ఏదైనా దయ్యం పూనిందా అన్నట్టుగా రూమ్ మొత్తం ధ్వంసం చేసేసి నామరూపాలు లేకుండా చేసి మార్చేసి ఉంటాడు. ఏంటి ఏమైంది, ఉదయం వరకు బానే ఉన్నాడు కదా అని అనుకుంటూనే పగిలిపోయిన సామాలు చెల్లాచెదరుగా పడిపోయి ఉండడంతో వాటిని దాటుకుంటూ సోఫాలో కూర్చుని బుసలు కొడుతున్న విరాట్ దగ్గరకు వెళ్ళి భయంగా 2 అడుగుల దూరంలోనే ఆగిపోతుంది. తనకి కదపాలన్నా కూడా షివరింగ్ వచ్చేస్తుంది. భయంగా చేతులు నలుపుకుంటూ నిలబడుతుంది. ఇంతకుముందు విరాట్ ముందు అంత త్వరగా బయటపడని ఫోబియా ఇప్పుడు విరాట్ కోపానికి భూమి మైండ్లో ఎంట్రన్స్ గేట్ వద్ద నిలబడి ఉన్నట్టుగా భూమి ఎప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చి భూమిని అల్లకల్లోలం చేయడానికి అన్నట్టుగా వెయిట్ చేస్తూ నిలబడి ఉంటుంది. ఎంతసేపు అయినా సోఫాలో ఉన్న విరాట్ బుసలు కొడుతూనే తన పొజిషన్ మార్చకుంటే అతడు ఎదురుగా ఉన్న తన పొజిషన్లో కూడా ఇంచు కూడా మారకపోవడంతో ఇక భయంతో పాటు విసుగు కూడా వచ్చేసి తనే ముందుగా నోరు విప్పి పిలిచారంట అని అన్నదో లేదో నెక్స్ట్ సెకండ్ విరాట్ సోఫాలో నుండి లేచి కొట్టిన దెబ్బకి బొంగరంలా గిర్రిన తిరిగి అతడి ఒడిలోనే పడుతుంది. అసలు జరిగింది ఏంటో కూడా తలుచుకోవడానికి లేకుండా బుగ్గన చేయి పట్టుకుని కన్నీళ్లతోనే విరాట్ వంక చూస్తుంటే తన ఒడిలో ఉన్న భూమిని ఒక చేతితో హ్యాండిల్ చేస్తూనే మరొక చేతితో తల వెనక రబ్ చేసుకుంటూ అసలు నేను నిన్ను ఎప్పుడు రమ్మన్నాను, ఎప్పుడు వచ్చావు అని అదే కోపంతో కంగుమని అడుగుతాడు. ఒక పక్క భయం, మరొక పక్క విపరీతంగా మంట పెడుతున్న చెంప, దానికి తోడు అలా కొట్టగానే తన పళ్ళతో బుగ్గని గట్టిగా కొరుక్కోవడంతో రక్తం వచ్చేస్తూ మాట రావడానికి కూడా రాకపోవడంతో నెమ్మదిగా ఒక్కొక్క మాట తీసుకుంటూ లంచ్ చేసిన వెంటనే అని అన్నదో లేదో నెక్స్ట్ సెకండ్ విరాట్ చెయ్యి భూమి మెడ వెనుక బలంగా పట్టుకుంటే తన పెదవులు భూమి పెదవులను బంధించేస్తాయి. ఉదయం పెట్టిన పంటిఘాట్లే ఇంకా మంట పెడుతున్నాయంటే మళ్ళీ ఫ్రెష్గా పంటిఘాట్లను పెడుతూ ఒక చేతితో మెడ మీద పట్టు బిగిస్తూ మరొక చేతితో భూమి నడుముని అంతకంతకు నలిపేస్తూ భూమికి నరకం అంటే ఏంటో చూపించే వదులుతాడు. మరి లంచ్ చేసిన వెంటనే నా క్యాబిన్కి రావడం మానేసి ఎందుకు ఆ క్యాబిన్కి వెళ్ళావు, వెళ్ళిన దానివి ఎందుకు వాడు మొహంలో మొహం పెట్టి చూస్తున్నావు అని కోపంగా అడుగుతాడు. అసలు విరాట్ మాట్లాడిందేంటో భూమికి అర్థం కాదు కదా. ఎవరిదికి ఎక్కడికి వెళ్ళాను, ఎవరి మొహంలో మొహం పెట్టాను అని మండుతున్న పెదవులు కర్ర కాల్చి వాత పెట్టినట్టుగా దానికి మండుతున్న బుగ్గ ఒక పక్కన తన ఆలోచనను తొక్కేసి తనలోని ఆత్మాభిమానాన్ని కోపాన్ని తట్టి లేపడంతో విరాట్ని తోసేసి అసలు మీరేమనుకుంటున్నారు సార్, మీరు ఈ ఆఫీస్కి సీఈఓ చైర్మన్ అయితే అవ్వచ్చు కానీ ఇలా ఎంప్లాయీస్ మీద చేయి చేసుకోవడం ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం మీ హక్కు అనుకుంటున్నారా? అయినా నేను ఏం చేసుకుంటే మీకెందుకు, మీరు లంచ్ బ్రేక్ అయ్యాక క్యాబిన్కి రమ్మన్నారు, అందుకు రాలేదు అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమనండి ఇస్తాను, ఏం చేస్తే మీకు అనవసరం, అయినా ప్రతిసారి ఇలా నా మీద చెయ్యి వేస్తే మాత్రం మీ గురించి షీ టీమ్కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అని కోపంతో ఊగిపోతుంది. కానీ విరాట్ని తానే రెచ్చగొడుతుంది అని అర్థం చేసుకోదు.
ఓ ఐ సీ, షీ టీమ్కి కంప్లైంట్ చేస్తావా అని వంకరగా నవ్వుతూ, నేను నిన్ను లంచ్ బ్రేక్లో రమ్మన్నాను, ఎందుకు రాలేదు, మధ్యలో ఎక్కడికి వెళ్ళావు అని భూమి మాట్లాడిన మాటలు అన్నీ తనకు పట్టనట్టుగానే సోఫాలో వెనక్కి వాలి క్రాస్ లెగ్స్ వేసుకుని అడుగుతాడు. ఏంటి సార్, మీకేమైనా పిచ్చా? అసలు మీ బిహేవియర్ నా మీదే ఎందుకు ఇలా ఉంది? అసలు నేను మీకు ఏం అన్యాయం చేశాను? మార్నింగ్ నుండి నన్ను ఎందుకు ఇలా చంపుకు తింటున్నారు? మీరు నేను ఇంతకుముందు కలిసి ఉన్నది కూడా లేదు, ఇక పగలు అన్న మాటకు తేవే లేదు. ఓ లంచ్ బ్రేక్ అయిన తర్వాత రమ్మన్నారు అని గింజుకుంటున్నారు కదా, లంచ్ బ్రేక్ అయిన తర్వాత మీ దగ్గరికే వద్దామని అనుకున్నాను. కాకపోతే మీరు ఇచ్చిన వర్క్లో చిన్న మిస్టేక్ వచ్చిందని నన్ను వినీత్ అప్రోచ్ అయ్యాడు. ఎలా అయినా వర్క్ అందరిది కాబట్టి మిస్టేక్ వస్తే ప్రతి ఒక్కరి దగ్గరకు ఆ మిస్టేక్ వెళ్తుంది కాబట్టి ఆ మిస్టేక్ను సరిచేసి మీ క్యాబిన్కి వచ్చే లోపల మీరు ఫోన్ చేసి రమ్మన్నారు. ఈ లోపలనే ఇంత గందరగోళం చేయడానికి నేనేం చేశాను అని ఉక్రోషంగా చిన్నపిల్లల కళ్ళను తుడుచుకుంటూ గొంతు చించుకుంటుంది. ఓ అలానా, వర్క్ డిస్టర్బ్ అవుతుందని మిస్టేక్ కరెక్ట్ చేయడానికి వెళ్ళావా అని వంకరగా నవ్వుతూ సోఫాలో నుండి లేచి భూమి మెడ పట్టుకుని ఇందాకడ తను చూసిన ఫుటేజ్ దగ్గరకు తీసుకువెళ్ళి పావుగంట వెనక్కి రివైండ్ చేసి, ఇదేనా నువ్వు అంటున్న మిస్టేక్ సరిచేయడం అని కోపంగా మెడను అంతకంతకు గట్టిగా నొక్కేస్తూ భూమి తలను దూర్చేస్తాడు. సార్, ఇదేం బాలేదు, మీరు మాటిమాటికి నన్ను కొట్టడం కూడా బాలేదు అని ఒక చేతితో విరాట్ నుండి విడిపించుకోవడానికి గింజుకుంటూనే మరొక చేతితో విరాట్ నొక్కిస్తున్న చేతిని విడిపించాలని చూస్తూ అనుకోకుండా సీసీటీవీ ఫుటేజ్ వైపుకి చూసేటప్పటికి అక్కడ కనిపిస్తున్న సీన్ చూసి నిలుక్కుపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.